అందరికీ అందుబాటులో ఉండాలి. ఒక కులానికి ఒక మతానికి కాకుండా అందరూ కూడా దాన్ని పెళ్లి చేసుకోవాలి. అందరికీ షాదీఖానా అంటే దాని పేరు షాదీఖానా. షాదీఖానా అంటే కమ్యూనిటీ హాల్. కమ్యూనిటీ హాల్ మెంట్ ఫర్ ఆల్. ఇప్పుడు ఎన్టీఆర్ షాదీఖానా ఉంది. మైనార్టీస్ కన్నా నాన్ మైనార్టీస్ పెళ్లిలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి దానికి కూడా ఇచ్చాడు ఆయన. అక్కడ చైర్మన్ గారు కూడా ప్రెసిడెంట్ దానికి కూడా 3వ అంతస్తు చేస్తా అని చెప్తే 3వ అంతస్తు కూడా అడిగాడు. 30 లక్షలు 40 లక్షలు అది కూడా త్వరితగతిన శాంక్షన్ చేస్తాం. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకోబోతున్నాం. జీవన స్రవంతిలో పోవాలా, మీరంతా మాతో కలిసి రావాలని మేము కోరుకుంటున్నాం. మేమంతా కలిసి రావాలా. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనం అభివృద్ధి చేస్తున్నాం. మనకి ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ నేనుండా అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది అని చెప్పడం జరిగింది. ఎంతకన్నా యా ముఖ్యమంత్రి చెప్తాడే? గతంలో ముఖ్యమంత్రి అసలు ఎవరిని చూశాడు? ఎవరిని చూడలే, ఎవరితో మాట్లాడలే, ఏం చేయలే. మసీదులకు ఇచ్చాం, ఇక్కడి సాక్ష్యాలు ఉన్నారు. ఈయనకే జీవులు ఇచ్చా అనుకున్నారు. 20-30 మసీదులకు ఒక్కొక్క మసీదు ఇది కాదు మొత్తం మన జిల్లాలో ఐలూరు, చాబూలు ఎన్ని ఊర్లు ఇచ్చారు నాకే తెలియదు. అన్ని ఊర్లకు ఇచ్చారు. అన్ని ₹1 శాంక్షన్ చేయాలి. జామియా మసీద్ పెద్దలు ఇల్లే. తండ్రి గారు సేవ చేశాడు జీవితం అంతా. జామియా మసీద్కు 50 లక్షలు 1918 ఎన్టీ బై ఎలక్షన్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 10 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు డ్రా చేసి మిగతా పని చేస్తే మిగతా డబ్బు ₹1 రాలే. ప్రభుత్వం వచ్చింది రాదు. ₹1 రాలే. ఎమ్మెల్సీ ఏం చేస్తున్నాడు? దాంట్లో సభ్యుడు 5 ఏళ్ళు ఆడున్నాడు, సభ్యుడుగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా తీసుకున్నాడు. ₹1 రిలీజ్ చేసుకోలేకపోయినాడు. ఎందుకు ఉండాలని ముఖ్యమంత్రి పోయి అడగలేవా? ఎప్పుడన్నా ముఖ్యమంత్రి నా పేరు తెలిసినా ఎవడు అని నేను గుర్తుపడతాడా అని ముఖ్యమంత్రి ఆయన పాత ముఖ్యమంత్రి లేకుండా అడగకుండా కనీసం 50 లక్షలు సార్ మాకు రిలీజ్ చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం థ్యాంక్స్ చెప్పాలా. మిగతా డబ్బు మనం ఇవ్వాలా. అది ఇవ్వకపోతే నాకు చెడ్డ పేరు వస్తుందని చెప్పాలి. ఆయన చెప్పలేని వాడు ఎందుకు ఉండాలా? ఇంత నపుంసకులు రాజకీయాలు ఉండకూడదు. ధైర్యంగా పనిచేయాలా, లేకపోతే రాజకీయాలు వెళ్ళిపోవాలా. అది కూడా చేయకపోతే ఎట్లా? ఇప్పుడు 90 కోట్లు రావాలా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు విన్నవించాం. మేము సమయం ఇస్తా ఉన్నారు, సమయం తీసి ఇచ్చారు. మిగతాది కూడా రంజాన్లు వచ్చే ముందు వాళ్ళకి మళ్ళీ మిగతా డబ్బు కూడా వేసి రంజాన్లు ఘనంగా పండుగ జరుగుతారు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలుగు. మసీదు కూడా 5,000 ఇస్తామన్నారు ముఖ్యమంత్రి గారు. గుర్తింపు ఉన్న మసీదులు అంటే మనం ఏదైతే మసీదు ఇప్పుడు మౌజన్లు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారో ఆ మసీదు కూడా ₹5,000 ఇస్తామన్నారు ఫర్ మెయింటెనెన్స్ వారికి. ఇంతకుముందు మా మసీదులో మేము లైట్లు వేసి సున్నం కొడుతుంటే ప్రతి రంజాన్ వస్తే అది ఏం లేదు. ఇప్పుడు ఇవన్నీ సమస్యలు చాలా చెప్పుకునేటివి. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఈయన గౌరవించి ఈరోజు వారికి గుర్తింపు ఇచ్చి సన్మానించినందుకు నంద్యాల ఇమాముల తరఫున వారికి నేను కూడా నా తరఫున నంద్యాల వాసులుగా మొదటి నుంచి కూడా ఆయన నా కోసం కృషి చేయడం టీచర్గా అయినా కానీ ఆయన సరే ఆయన అభిమానం మా మీద ఉంది. మొదటి నుంచి కూడా ఆయన రాజకీయాలతో కాకుండా మనకు ఆయన అన్ని రకాలు కూడా సహాయ సహకారం చేసినాడు. కాబట్టి ఒక మంచి వ్యక్తి, పెద్ద మనిషి. ఆవిడ ఇమాములందరూ సంఘ అధ్యక్షుడైన కాబట్టి వారికి ప్రత్యేకంగా వారి బృందం ఎవరైతే ఈ రోజు వచ్చినారో వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని ఇంతగా సత్కరించినాం. వారికి మళ్ళీ గౌరవం దక్కాలని చెప్పి తెలియజేస్తూ రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే సంవత్సరం సంపూర్ణంగా మొత్తం మాకు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నిన్న ఫరూక్ మంత్రి గారు జామియా మసీద్ గురించి నా గురించి కామెంట్ చేయడం జరిగింది. ఆయన సీనియర్ మంత్రి విషయం తెలుసుకోకుండా మాట్లాడటము ఆశ్చర్యం వేస్తూ ఉంది. బై ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు నంద్యాలలో ఏ రకంగానే గెలవాలని చెప్పేసి ఎన్నో రకాల అబద్ధాలు వాగ్దానాలు చేసింది నంద్యాల ప్రజలందరికీ తెలుసు. జుమ్మా మసీదుకు ₹50 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. జుమ్మా మసీదులో దేవుని ప్రార్థనా మందిరంలో జుమ్మా మసీదులో వాళ్ళు ఏ రకంగా రాజకీయం చేశారంటే, నేను అప్పటి వరకు కమిటీ మెంబర్గా ఉన్నాను. విపరీతమైన ఒత్తిడి తెచ్చి కమిటీ వాళ్ళ మీద నన్ను కమిటీ మెంబర్గా తీసివేయించి తనకు కావలసిన వాళ్ళను, ఫరూకు కావలసిన వాళ్ళను కొంతమందిని, భూమా బ్రహ్మానందుడికి కావాల్సిన వాళ్ళని కొంతమందిని, ఇంకొక నాయకుడికి కావాల్సిన కొంతమందిని కమిటీలో మెంబర్లుగా ఏర్పాటు చేసి మసీదులలోకి రాజకీయాన్ని చొప్పించి కమిటీ ఏర్పాటు చేసి ₹50 లక్షలు ఇస్తామని చెప్పేసి ఒకసారి ఫరూక్ గారు, ఒకసారి భూమా బ్రహ్మానందరెడ్డి గారు వచ్చి మసీదుకు ఓపెనింగ్లు చేయడం జరిగింది. ఇది వాస్తవం కాదా? అయిన తర్వాత మీరు 1.5 సంవత్సరం దాదాపు పైన మీరు గవర్నమెంట్లో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు
మంత్రి గారు ఆయన మెంబరు అని 1.5 సంవత్సరం ఉన్నారు. మీరు ఏం చేసినారు? 50 లక్షల రూపాయలు ఇవ్వకుండా 9 లక్షలు ఇచ్చినారే, మిగతా డబ్బులు ఏమి ఇచ్చినారు? 1.5 సంవత్సరం దాటింది గవర్నమెంట్, ఎందుకు ఇవ్వలేకపోయినారు? తర్వాత మా గవర్నమెంట్, అప్పటికి నేను ఎమ్మెల్సీని కాదు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కాదు, కేవలం మెంబర్గానే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ కావడం జరిగింది, తర్వాత నేను ఎమ్మెల్సీ కావడం జరిగింది. మీకు క్లారిఫికేషన్ కోసం చెప్తా ఉన్నాను. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ అకౌంట్ ఫండ్స్ తీయడానికి పోతే మున్సిపాలిటీలో ఏదైనా సరే ఒక గ్రాంటు 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారంటే దానికి ఒక పద్ధతి పాడు అనేది ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దేని కింద గ్రాంట్ చేసినారే? దాంట్లో ఒక 10 లక్షల రూపాయలు, మీరు చెప్పినట్టు 9 లక్షల రూపాయలు శాంక్షన్ ఖర్చు అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ నుంచి డ్రా చేయడానికి ఉంటుంది. గ్రాంటే లేదు, ఎలా డ్రా చేయడానికి ఉంటుంది? 9 లక్షల రూపాయల మరమ్మతుల కోసం ఇచ్చినామని చెప్పేసి రాసినారు. మళ్ళీ ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసినారని చెప్తారు? 1.5 సంవత్సరం 2 సంవత్సరాల దగ్గర దాదాపుగా మీరు గవర్నమెంట్లో ఉన్నారు. అప్పుడు 50 లక్షల రూపాయలు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయినారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఏ రకమైన గ్రాంట్ లేకుండా ఉండి మళ్ళీ ఇవ్వాలని చెప్తారు. విచిత్రంగా మాట్లాడతారు. మళ్ళా రెండో విషయం, ఎమ్మెల్సీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా? అప్పటి ముఖ్యమంత్రి, ఆయన గుర్తుపడతాడా? జగన్మోహన్ రెడ్డి మైనార్టీ పక్షపాతి, నన్ను గుర్తించే మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశాడు, ఎమ్మెల్సీ చేసినాడు. ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్యానెల్ చైర్మన్ గా ఎన్నుకున్నాడు, అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ గా కూడా నన్ను ఎన్నుకున్నాడు. నంద్యాల మైనార్టీలకు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మున్సిపల్ చైర్మన్, 13 మంది కౌన్సిలర్లు, ఒక మైనారిటీ అడ్వైజరు, ఒక ఎమ్మెల్సీ, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, ఇన్ని ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. మీరు చెప్పుకుంటారే చంద్రబాబు నాయుడుతో సమానంగా రాజకీయ అనుభవం ఉంది అని. నంద్యాలలో ఒక్క మైనారిటీకి ఏం చేశారు? మీరు తప్ప ఒక్క మైనారిటీని డెవలప్ చేశారా? ఇది మీ రాజకీయ చతురత. మళ్ళీ మీరు మాట్లాడతారు. ఇంకో విషయం, ఇటువంటి ఆ పదం ఉచ్చరించడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు. మీరు చెప్తారా? వయసులో పెద్దవాళ్ళు మీరు, నేను సమాధానం చెప్పగలను. అది మీ విఘ్నతగా వదిలివేస్తా ఉన్నాను. ఎప్పుడైనా సరే మేము పని చేయడానికి రెడీగా ఉంటాం. నమస్కారం. అందరికీ నమస్కారాలు. నిన్న ఎమ్మెల్సీ ఈసాక్ బాషా గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా డిప్రెషన్గా ఉన్నట్లున్నారు. ఏం బాధ అయిందో తెలియదు కానీ మనిషి చాలా ఊగిపోతున్నాడు. ఎందుకబ్బా ఊగిపోతున్నాడని చూస్తే జుమ్మా మసీదు కమిటీలో నేను మెంబరు అంటున్నాడు. సరే మెంబరు, దానికి మినిస్టర్ గారికి ఏం సంబంధము? మినిస్టర్ గారు మసీదులో రాజకీయం చేస్తున్నారు అని చెప్పినాడు. నువ్వా రాజకీయం చేసింది? నువ్వు తీసేసిన మౌలానా ఇక్కడనే ఉన్నారు పక్కన, సలాం మౌలానా గారు. నువ్వు రాజకీయం చేసి జుమ్మా మసీదులో తీసేసిన ఇమాం పక్కలోనే ఉన్నారు. అంటే రాజకీయం మీరు చేస్తున్నారా లే ఫారూక్ గారు చేస్తున్నారా? ఫారూక్ గారు 4 సార్లు ఎమ్మెల్యే, గెలిచిన ప్రతిసారి మినిస్టరు, మళ్ళీ ఎమ్మెల్సీ, మండలి చైర్మను, ఇలాంటివి ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవిస్తూ ప్రజెంట్ మంత్రి కూడా ఉన్నారు. మీకు ఎమ్మెల్సీ కొత్త, మార్కెట్ యార్డ్ పాత, మీకు అనుభవం తక్కువ. అనుభవము ఉన్న మంత్రి గారి మీద మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్టు కాదు. తర్వాత జుమ్మా మసీదుకు 50 లక్షల విషయం చెప్పినారు ఎమ్మెల్సీ గారు. ఎమ్మెల్సీ గారు మీకు తెలుసో తెలియకో మీరు ఏం మాట్లాడుతున్నారో, మీ డిప్రెషన్ ఏమో మాకు ఇంతవరకు అర్థం కాలేదు. మీ డిప్రెషన్ మీ పార్టీ మీదనో, మీ నాయకుల మీదనో, మీ మాజీ ముఖ్యమంత్రి మీదనో మాకైతే తెలియదు. ఎలక్షన్లలో
భూమా బ్రహ్మానందారెడ్డి గారు, అప్పటి మన మంత్రివర్యులు ఫారూక్ గారు జుమ్మా మసీద్కు 50 లక్షలు ఇచ్చినారు. దాంట్లో 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు. మా ప్రభుత్వం పోయింది, మీ ప్రభుత్వం వచ్చింది. మీరేం చేశారు? 40 లక్షలు తేలేరా? మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి అడగలేరా? వాళ్ళు ఇచ్చిపోయినారు, మేము ఇవ్వాలని మీకు తెలియదా? మీరేం చేశారు? 40 లక్షల రూపాయలు తేలేని మీరు ఎందుకు మీరు ఎమ్మెల్సీకి అర్హులా అని నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి 40 లక్షల రూపాయలు, సార్ ఇట్లా మంత్రి ఫారూక్ గారు టీడీపీ హయాంలో 50 లక్షలు ఇచ్చినారు, వాళ్ళు 10 లక్షలు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు, మిగతా 40 లక్షలు ఇవ్వాలి, మా ప్రభుత్వం వచ్చింది, మేము ఇవ్వాలని మీరు అడగలేరా? మీకు ఆ దమ్ము లేదా? సరే, మా ప్రభుత్వం పోయింది, మీ కౌన్సిల్ ఉంది కదా, మున్సిపాలిటీలో పోయి గెలికినా అంటున్నారు మీరు. మీ చైర్మన్ ఉన్నారు కదా, మీ నాయకుడు ఇచ్చిన చైర్మన్ ఉన్నారు, మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు పాత మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నారు, మళ్ళా ఒక సలహాదారుడు కూడా ఉన్నాడు కదా. ఇన్ని పదవులు ఇచ్చినారని చెప్తున్నారే మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కలిసి ఏం చేశారు? ఏం ఒక్క రూపాయి తెచ్చినారా మీరు పదవులు తీసుకొని? ఫారూక్ గారు ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని మసీదులకు ఇచ్చారు? మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిసారి మొన్న 90 లక్షల రూపాయలు కుబ్రా షాదీఖానాకి ఇచ్చినారు. వర్కులు జరుగుతున్నాయి, కావాలంటే చూడుకో, లేదా వాట్సాప్లో ఫోటోలు పెట్టమంటే పెడతాం. మైనార్టీలకు ఫారూక్ గారు చేసినంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఫారూక్ గారు 3 సార్లు మంత్రిగా పనిచేశారు. అప్పుడు హైదరాబాద్లో కూడా హౌస్ కట్టిన ఘనత మన ఫారూక్ గారిది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముస్లిమ్స్లకు పెట్టిన ఘనత ఫారూక్ గారిది. షాదీఖానాలకు డబ్బులు ఇచ్చిన ఘనత ఫారూక్ గారిది. ఎన్టీఆర్ షాదీఖానా ఎవరు కట్టించినారాయా? ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఎవరు కట్టించినారు? సాయిబాబా దేవాలయం ఎవరు ఇచ్చినారు? రోజాకుంటలో రోడ్ వెండరింగ్ ఎవరు చేసినారు? ఫస్ట్ మా ప్రాపర్టీలు కొట్టుమని ఘనత మన ఫారూక్ గారిది. ఖలీల్ టాకీస్ కానీ, రాజ్ టాకీస్ కానీ. అలాంటి పెద్ద మహానాయకుడిని నువ్వు ఏందేందో డిప్రెషన్లో మాట్లాడుతున్నారు మీరు. అర్థం కాలే మాకు. చూసినాం వీడియో. ఏం బాధబ్బా ఎమ్మెల్సీకి, ఎంత డిప్రెషన్లో వచ్చేసినాడు. అసలు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? సరే, మీ 5 ఏళ్లలో మీరేం తెచ్చినారు? ఫలానా మసీదుకు, ఫలానా ఈద్గాకు, మా ఈద్గా అల్ఫూర్ ఖాన్ ఈద్గాకు మంత్రి గారు ఫారూక్ గారు, ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డి గారు 40 లక్షల రూపాయలు ఇచ్చి సిమెంట్ రోడ్లు వేసినారు. మిగతా ప్యాచింగ్ వర్క్ మేము 3 ఏళ్ళు బంగపోయినాం. వేయండి సార్ కొద్దిగా, ఎంత ప్యాచింగ్ ఎంట్రన్స్లో పెండింగ్ పడింది, మా గవర్నమెంట్ పోయింది, మీ గవర్నమెంట్ వచ్చిందని 3 ఏళ్ళు పట్టింది మీకు ఆ ప్యాచింగ్ వర్క్ వేయడానికి. మున్సిపాలిటీ ద్వారా పనులు చేయలేక మీరు పోతున్నారు. మున్సిపాలిటీ చైర్మన్ గురించి మేము చెప్పాల్సిన అవసరమే లేదు. పేరుకు చైర్మన్, పదవులేమో అందరికి మైనార్టీలు. చైర్మన్ మైనార్టీ, ఎమ్మెల్సీ మైనార్టీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ మైనార్టీ, ప్రభుత్వ సలహాదారుడు మైనార్టీ. ఎందుకు? ఇప్పుడు మొన్న మౌజన్ ఇమాంలకు 1 గంటలో చంద్రబాబు గారుతో మాట్లాడి ఫారూక్ గారు 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ఘనత ఫారూక్ గారిది. మొన్న వారం కూడా కాలేదు. ఇటువంటి మంచి మంచి పనులు మైనార్టీల కోసము, మైనార్టీ అభివృద్ధి కోసము చేస్తుంటే మీరు చూడలేక, ఓర్వలేక మీరు డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు. నంద్యాలకు మైనార్టీ సీటు చంద్రబాబు గారు తెలుగుదేశం మన ఫారూక్ గారికి ఇచ్చారు. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినారు. మళ్ళా మంత్రి ఇచ్చినారు. మళ్ళా మున్సిపల్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేటు ఫారూక్ గారు ఇప్పించారు చైర్మన్ గారికి. అలాగే నాకు డైరెక్టర్గా ఇప్పించారు స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇలియాస్ అన్నకు నీటి సంఘం చైర్మన్ ఇప్పించారు. మొన్న అంజద్ ఆఫీసాబ్ గారికి రాష్ట్ర స్థాయి అవార్డు ఇప్పించారు. ఇంకేం కావాలా మీకు? ఇట్లా కోట్ల రూపాయలు నంద్యాలకు తెచ్చి
చంద్రబాబు గారితో మాట్లాడి మైనార్టీ అభివృద్ధి పథకంలో తీసుకుపోతున్నందుకు మీరు బాధపడుతున్నారా? ఫారూక్ గారు ఇప్పుడు 90 లక్షల రూపాయలు మన కుబ్రా షాదీఖానాకు ఇచ్చినారు. మన అల్ఫూర్ ఖాన్ కూడా ₹1 కోటి తొందరలోనే ఇప్పిస్తా అని మంత్రి పెద్దలు గౌరవనీయులు ఫారూక్ గారు చెప్పారు. మన అల్ఫూర్ ఖాన్ ఈద్గాకు, మసీద్కు, శ్మశాన వాటికాకు ₹1 కోటి శాంక్షన్ చేపిస్తున్న ఖలీల్ అని. ఇన్ని చేస్తుంటే మైనార్టీలకు ఏం చేసినారంటే ఏం చెప్పాలబ్బా ఇంకా నీకు? కాబట్టి ఒకసారి మీ డిప్రెషన్ నుంచి దూరం అయ్యి మేము చెప్పిన మాటలు మీ మైండ్లో పెట్టుకొని మీరు రాజకీయం చేస్తే బాగుంటుందని ఎమ్మెల్సీ గారికి తెలియజేస్తూ ఇంకొకసారి ఫారూక్ గారి మీద, మన పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు ఫారూక్ గారి మీద ఆరోపణలు కానీ ఇంకొకటి కానీ చేస్తే బాగుండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.